ఎంతో సాధన చేసి తాను పొందిన నైపుణ్యాన్ని తన తోటి విద్యార్థులకు కూడా అందించాలన్న సేవాభావాన్ని చిన్నతనంలోనే అలవర్చుకొని సభాష్ అనిపించుకుంటుంది సాలూరు పట్టణానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని కొల్లి నందిని. ఇంగ్లీష్లో అందమైన చేతిరాతను సాధనతో సొంతం చేసుకోవడమే కాకుండా తన తోటి విద్యార్థులు కూడా అందమైన చేతిరాత కలిగి ఉండాలన్న సదుద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సేవాభావంతో ఉచితంగా అందమైన చేతిరాత కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను ఖాళీ సమయాల్లో నిర్వహిస్తూ పలువురి మన్ననలను అందుకుంటుంది. సాలూరు మున్సిపాలిటీలోని గాడివీధిలోనున్న కొల్లి అప్పలనాయుడు మున్సిపల్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కొల్లి నందిని చదువులను చురుగ్గా ఉండడమే కాకుండా అందమైన చేతిరాత కోసం 2 ఏళ్ల కిందట తాను 7వ తరగతిలో ఉండగా కృషి చేసింది. ఆన్లైన్ శిక్షణ పొందిన అనంతరం రాష్ట్ర స్థాయిలో ఇంగ్లీష్లో జరిగిన అందమైన చేతిరాత పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నాటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మన్ననతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంది. అలాగే తన చేతిరాతకు మరింత పదును పెట్టి అదే ఏడాది జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది. గుంటూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్షణరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని, ప్రత్యేక బహుమతులను సొంతం చేసుకుంది. చిన్నతనంలోనే సేవాభావాన్ని అలవర్చుకొని ముందుకు సాగుతున్న నందిని గురించి తెలుసుకున్న అప్పటి డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ భావన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ విక్రమ్ నందినిని సాలువాలతో సత్కరించి అభినందించారు. మంచి చేతిరాత తన తోటి విద్యార్థులకు కూడా ఉండాలన్న సదాశయంతో నందిని గత ఏడాది తను 8వ తరగతిలో ఉండగా వేసవి సెలవులో సాలూరు పట్టణంలోని నవజీవన్ నిరుపేద పిల్లల ఆశ్రమంలో విద్యార్థులకు తన పాకెట్ మనీతో నోట్బుక్స్ కొని వాటిని అందివ్వడమే కాకుండా ఉచితంగా అందమైన చేతిరాతకు శిక్షణా తరగతులను నిర్వహించింది. అక్కడితో ఆగకుండా నందిని ప్రస్తుతం సాలూరు పట్టణంలోని ప్రభుత్వ హై స్కూల్లో 7, 8 తరగతులకు, తాను చదువుతున్న గాడివీధి మున్సిపల్ హై స్కూల్లో 7వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్లో అందమైన చేతిరాత కోసం శిక్షణా తరగతులను తన ఖాళీ సమయంలో వారం వారం నిర్వహిస్తూ అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థుల మన్ననలను పొందుతుంది. Space between letter to letter. So I will tell you. This is A. Okay. This letter is slant, right? If I write. Bhavani, Nandini, present studying 9th class standard and daughter of Kolli Ramakrishna. Really, she is very proud to our Salur. She develops the English skills, especially in the same age group of students. Generally, the skill, the writing skills is the heart of the education, we know. ఆ చిన్నారికి ఇంత చిన్న వయసులో ఈ ఆలోచన రావడం అనేది చాలా ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. ఖచ్చితంగా తనకి దేవుని ఆశీస్సులు ఉంటూ గురువులైన మా ఆశీస్సులు కూడా ఫర్ ఎవర్ ఉంటాయని. కేఎన్ మున్సిపల్ హై స్కూల్ గాడివీధి ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నాను. నా పేరు వి శ్రీధర్. మా పాఠశాలలో చదువుతున్నటువంటి కొల్లి నందిని 9th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కాలిగ్రఫీలో శిక్షణ పొంది మా పాఠశాల విద్యార్థులు, అలాగే పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ పాఠశాల విద్యార్థులు, అదేవిధంగా నవజీవన్ హాస్టల్ విద్యార్థులందరికీ కూడా శిక్షణ ఇస్తుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఒక చిన్న అమ్మాయి కాలిగ్రఫీలో శిక్షణ పొంది ఆ మంచి దస్తూరుతో తన తోటి విద్యార్థులందరికీ కూడా మంచి దస్తూరు రావాలని ఈ విధంగా కాలిగ్రఫీలో శిక్షణ ఇవ్వడం అనేది మా
పాఠశాలతో పాటుగా ఈ సాలూరు పట్టణం చేసుకున్నటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. నందిని వాళ్ళ ఫాదర్ని. నందిని చదువుల్లో చురుగ్గా ఉంటుంది. అయితే తను ఆటపాటల్లో అన్ని రంగాల్లో కూడా చురుగ్గా ఉండడం మాకు ఆనందం కలిగించిన, తను 7వ తరగతిలో ఉన్నప్పుడు కాలిగ్రఫీ ఇంగ్లీష్లో ఆన్లైన్లో నేర్చుకుంది. అయితే తను నేర్చుకోవడమే కాకుండా తన తోటి విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నేర్పుతానని చెప్పడంతో మాకు ఎంతో ఆనందం కలిగించింది. అప్పటి నుంచి గత 2 ఏళ్లుగా తను నవజీవన్ నిరుపేద పిల్లల ఆశ్రమంలోను, అలాగే సాలూరులోని ప్రభుత్వ హై స్కూల్లోను, అలాగే గాడివీధి మున్సిపల్ హై స్కూల్లో కూడా ఉచితంగా ఇంగ్లీష్ కాలిగ్రఫీ శిక్షణ తరగతులను విద్యార్థులకు నిర్వహిస్తుంది. అలాగా తన చిన్నతనం నుంచే ఎంతో సేవాభావంతో పిల్లలకి తన వంతు సేవ చేస్తుండడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయంలో ఉపాధ్యాయులు కూడా ఎంతో సహాయ సహకారాలను అందిస్తున్నారు. మా నందిని ఇదే సేవాభావాన్ని ముందు కూడా కొనసాగించాలని ఆమె తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాం. నందిని, నేను KNMHS స్కూల్లో చదువుతున్నాను. నేను ఎప్పుడైతే వైల్ సెర్చింగ్ ఫర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ గూగుల్ నేను ఒక బ్యూటిఫుల్ పిక్చర్ చూసాను. అది హ్యాండ్ రైటింగ్ గురించి. అది ఇన్స్పైర్ అయ్యాను, హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి అని చెప్పి. అది క్యూరియాసిటీ బాగా పెరిగింది ఆ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలని. సో నాకు ఒక ఫ్యూ డేస్ తర్వాత ఆపర్చునిటీ వచ్చింది ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకోవడానికి. కర్సివ్లో నేను నేర్చుకుంటున్నాను. సో దాని గురించి మంత్ ప్రాక్టీస్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత స్టేట్ ఫస్ట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. నేనే నేర్చుకోవాలి ఎందుకు, మా ఫ్రెండ్స్ కి కూడా మా స్కూల్ కి కూడా నేర్పించాలనే ఉద్దేశంతో నేను ముందు 2 years నుంచి నవజీవన్ ఆశ్రమంలో ఫ్రీ సర్వీస్ ఇచ్చాను. ఆ తర్వాత పక్క హై స్కూల్లో ఇంకా మా KNMH స్కూల్లో కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. దీనికి మా పేరెంట్స్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, నన్ను కోఆపరేట్ చేసి, వాళ్ళ ఎస్పెషల్లీ మై ఫాదర్ అండ్ మదర్, మై సిస్టర్ కూడా నన్ను గైడ్ చేసింటాను. అండ్ మా టీచర్స్ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇంత స్టేజ్ వరకు వచ్చి ఇంకా ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నాను. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.